హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ లక్ష్మిని. నేను మా ఇంటి టూర్ చూపించాలనుకుంటున్నాను. అంటే నేను ఇక్కడే చిన్నప్పుడు ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. సో మా అమ్మోళ్ళు కూడా చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ బాధలు కానీ వాళ్ళ ఆనందాలు కానీ అన్ని షేర్ చేయాలనుకుంటున్నారు. సో నేను నా వీడియోలో ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా చూడండి. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది లైవ్లో చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, హోమ్ టూర్ చేయండి ఇది అది అని చెప్పేసి. అందుకని సో స్టార్ట్ అయిపోదాం ఇంకా వీడియోలోకి. ఇదిగోండి, ఇదే అండి మా ఇల్లు. చూడండి, చిన్న రేకుల ఇల్లు అనమాట. ఇదేమంటే చిన్న చిన్నగా టెంకాయలు అవి ఇవి పెట్టుకోవడానికి. ఇదేమంటే టిఫిన్ అంగడి, మా అమ్మ వాళ్ళది టిఫిన్ అంగడి. అలాగే చిల్లర అంగడి, చిన్న చిల్లర అంగడి. అలాగే చిల్లర అంగడితో పాటు మా అమ్మకి అన్ని కళలు ఉన్నాయన్నమాట. అన్నిట్లో ఏలు పెడుతూ ఉంటుంది. ఇదిగోండి, బొట్టు బిళ్ళలు అవి ఇవి అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇది వచ్చి పిండి మిల్లు. ఇక్కడ పిండి మిల్లు కూడా ఉందన్నమాట. అంటే ఇడ్లీ పిండి అవన్నీ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. దోశ పిండి ఇవంతా కొరుకురేలు ఇవన్నీ తెలిసిందే కదా. సో మా అమ్మతో మాట్లాడిస్తారా అండి? ఇదిగోండి మా అమ్మ లతమ్మ, మా నాన్న సింహాద్రి. చెప్పినైనా ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి? ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఇక్కడికి వచ్చి? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అయిందా? 30 సంవత్సరాల నుంచి ఇంతకు ముందు ఏం చేస్తున్నారు మీరు? ఇంతకుముందు సేద్యం చేసుకుంటున్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాము. తర్వాత మాకు పరిస్థితులు బాగాలేక నెల్లూరుకి వచ్చేసాము. నెల్లూరుకి వచ్చినాక హోటల్లో డ్యూటీ చేశాడు. అంటే మురళకృష్ణ మీకు ఐడియానే ఉంటుంది కదండి నెల్లూరులో. మా నాన్న, మేము ఐ థింక్ నేను పుట్టానో లేదో కూడా నాకు తెలియదు, మా నాయన చిన్నప్పుడు మురళకృష్ణలో పని చేసుకుంటూ ఉండేవాడు అనమాట. అది కూడా సెక్యూరిటీ లాగా అన్ని పనులు చేశాడు మా నాన్న. అలాగే మా అమ్మ ఏమంటే అప్పట్లో ఇళ్లలో పని, చిన్న చిన్న పనులు, అంత నాలెడ్జ్ అయితే లేదండి అప్పట్లో మా అమ్మ వాళ్ళకి. సో నిదానంగా మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచే కష్టపడి చేసుకుంటూ వాళ్ళకంటూ ఒక ఇది ఏర్పరచుకోవాలి, మనకంటూ ఒక ఇల్లు ఏర్పరచుకోవాలి, మన బిడ్డల్ని బాగా చూసుకోవాలన్న కోరిక వాళ్ళకి చాలా ఎక్కువ ఉందన్నమాట. సో చెప్పమా. తర్వాత టిఫిన్ అంగడి పెట్టుకున్నాం. అంగడికి వస్తూ ఉన్నారండి పాప. మా నాయన ఎమోషనల్ అయిపోయినాడు. అదే టిఫిన్ అంగడి పెట్టుకున్నాము. టిఫిన్ అంగడి బజార్లో జరుగుతూ ఉండింది బాగా. ఈ కరోనా టైం వచ్చినాక లేవు, అందుకని వచ్చి ఇప్పుడు ఇంటికాడే పెట్టుకొని మా మమ్మీ ఉండింది. మా మమ్మీ చేసేది ఇంటికాడ, మేము బజార్లో చేసేవాళ్ళము. బజార్లో ఇప్పుడు ఆపేసాం, కరోనా మొదలుకొని ఆపేసాము. ఇప్పుడు మేమిద్దరం అయిపోయాం కాబట్టి ఇప్పుడు ఇద్దరం ఇంట్లోనే ఇక్కడే పెట్టుకున్నాము. ఇచ్చేసారులే జోషి. మేము ఇక్కడే పెట్టుకొని ఇప్పుడు ఇక్కడే రన్నింగ్ చేసుకుంటున్నాము. మా పిల్లలు, ఒక పాప బెంగళూరులో ఉంటుంది, ఒక పాప ఉల్లిపేటలో ఉంటుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళ సంవత్సరాలు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మేమిద్దరమే కాబట్టి ఇవన్నీ పెట్టుకొని మేము చేసుకొని ఏదో కాలం గడుపుతున్నారు, ఉండే కాలం. సరే, ఒకసారి హోమ్ టూర్ ఏమేమి ఉంటాయి మీ ఇంట్లో అవన్నీ చూస్తాం. మా ఇంట్లో మీ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇల్లు కట్టి 22 సంవత్సరాలు అవుతుంది. చూడండి, ఇది రేకుల ఇల్లు. అప్పుడు ఎవరైనా సహాయం చేస్తున్నారా ఏంది? మాకు ఇల్లు కాలిపోయింది, మాకు ఎవరు సహాయం చేయలేదు, మాకు ఎవరు ఆదరించలేదు. మా కష్టం మీద మేమే బతికాము, మా కాళ్ళ మీద మేమే నిలబడ్డాం. మాకు ఎవరు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మా ఆయన తొట్టు ఎవరు హెల్ప్ చేయలేదు, నా తొట్టు ఎవరు హెల్ప్ చేసేది వాళ్ళు ఎవరు లేరు. మేమిద్దరం కష్టపడ్డాం, అది చేసుకొని మేమిద్దరం ఇప్పుడు నిలబెట్టుకున్నాం దీన్ని. ఇప్పుడు వ్యాపారం మీద 10 రూపాయలు సంపాదించుకొని పిల్లకాయలని అరువైన చోట్ల ఇచ్చుకున్నాం. వాళ్ళు హ్యాపీగా ఉండాలి బిడ్డల్ని. అది మాకిద్దరికైనా కొంచెం సాలే, చిన్నదిగా, చిన్న ఇల్లుగా మట్టంగా రేకుల ఇల్లునే చేసుకుంటున్నాం, బతికిపోతున్నాం. మేము చిన్న అంగడి పెట్టుకొని చేసుకుంటున్నాం. మాకిద్దరికి ఆరోగ్యం బాగుండేది. బాగలేదు, షుగర్ ఉంది, ఇద్దరికి షుగర్ ఉంది. వాళ్ళు సంపాదించుకుంటున్నారే కానీ వాళ్ళంటూ వాళ్ళ హెల్త్ ని చూసుకోరండి. అది ఫస్ట్. అది చూపిద్దు చూపిద్దు. మా ఇంట్లో ఏంటి లోపల ఏముంది, ఒక చిన్న గైండ్రు, ఊళ్ళో టీవీ ఇంట్లో. ఇదే అండి మా చిన్నిల్లు, చాలా అంటే చాలా చిన్నిల్లు అప్పట్లో మాది. ఏమంటే ఇప్పుడంటే ఈ టిఫిన్ అంగడి పెట్టున్నారు కాబట్టి ఈ వాల్ అంటూ లేదండి. ఈ వాల్ అనేది మధ్యలో యాడ్ చేశారనమాట. ఫ్యాన్ ఆపేసారు. ఈ వాల్ అనేది మధ్యలో యాడ్ చేశారు. ఇంతకుముందు ఈ వాల్ అంటూ ఏం లేదు.
ఈ మధ్యలో రోడ్డు అంతా అప్పుడు నారాయణ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు రోడ్డు వేయాలి అనేటప్పటికి ఇక్కడ ముందంతా మాకు చాలా ప్లేస్ ఉన్నింది అనమాట. నిదానంగా ఇది చిన్నదిగా చేసుకున్నారు. ఇదేనండి చిన్నిళ్ళు, ఇంట్లో మంచం అవన్నీ ఉన్నాయి. ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయే కొద్ది వాళ్ళకి వీళ్ళకి అన్నీ ఇచ్చేసి బిడ్లకి చేసుకున్నారనమాట. ఇది మిర్రర్ అనమాట, ఇది ఎన్నో ఇయర్స్ మిర్రర్ అండి. అలాగే ఇదిగోండి నా ఫొటోస్, ఇది ఫ్యామిలీ ఫోటో చూడండి, చిన్నప్పటి ఫ్యామిలీ ఫోటో ఇది. చూస్తున్నారా మా అమ్మ మా నాయన మా అక్క. ఈ మధ్యలో ఉన్నాను కదా నేను, ఇదే నేను. ఇవన్నీ చిన్నటివి, కానీ మా అమ్మ వాళ్ళు ఎవరు హెల్పర్ ఏం పెట్టుకోరు, వాళ్ళే చేసుకుంటారు వాళ్ళ పని అంతా. ఇవన్నీ చిన్న చిన్న అంగడికి రిలేటెడ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇల్లు వేరే ఉంది. ఈ ఫోటో వచ్చి మా అమ్మమ్మ అండి. మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టము. ఆమె చాలా సహాయం కూడా చేసింది అనమాట మా అమ్మకి. చూడండి ఇంట్లో కూడా ఇట్లాంటివి సరాలు వేసి పెట్టుకుంటారు అనమాట. చిన్న టీవీ అండి. టీవీతో పాటు మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా వంట రూమ్ లోకి వద్దాం. వంట రూమ్ లో ఏం పెద్దగా ఏం లేవు. ఈ ఫస్ట్ మాత్రం లక్ష్మీదేవి పెట్టుకోంది మా అమ్మ. ఇది ఫ్రిడ్జ్, ఇంకా అంగడానంగా ఫ్రిడ్జ్ లో ఉంటాయి కాబట్టి చూడండి అన్ని పాలు ఇవి ఇవి వాటర్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇంట్లో ఎక్కడ చూసినా ఇవే ఉంటాయండి. ఇంటికి రిలేటెడ్ పప్పులు ఉప్పులు అన్ని పిండి రిలేటెడ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, మీరు ఎక్కడ నిద్రపోతారక్క వస్తే అని ఎవరికైనా డౌట్ రావచ్చు. ఇదిగోండి దేవుడు పట్టాలు వంట రూమ్కి వచ్చేసాయి అనమాట. పెట్టుకునే దానికి కూడా స్పేస్ లేదు. సో వాళ్ళు ఎక్కడొకటి అరేంజ్ చేసుకొని దేవుడికి పెట్టుకోవాలి కదా, అందుకని చెప్పి ఫొటోస్ ఇవి పడిపోతాయని ఇవి పెట్టారు. ఇదిగోండి మా ఇంట్లో కరుంగలి మాల, అలాగే మా నాన్న వేసుకుంటూ ఉంటాడు వెండివి. ఇవి చూడండి ఇక్కడ ఉండే క్లైమేట్కి ఎలా అయిపోయావు. ఇవన్నీ వెండివే చేపించి పెట్టుకున్నారు. ఇదిగోండి ఇది ఏకముక్క కదా అనుకోండి, ఏకముఖ రుద్రాక్ష అంటండి ఇది. చూడండి మా ఇంట్లో రోజు దీపం వెలిగిస్తారు. కులదేవుడు వచ్చి వీర్రాఘవ స్వామి, తిరువళ్ళూరు వీర్రాఘవ స్వామి అనమాట. ఇదే అండి. ఇంకా చూసారు కదా ఎక్కడ పట్టినా ఇవే ఉంటాయి. ఇంకా మా ఇంటికి వస్తే ఏ ఇబ్బంది ఉండదండి. అన్ని అప్పచ్చులు కొరకొరేలు అన్నీ ఉంటాయి పిల్లలకి. వాళ్ళు హ్యాపీగా హ్యాపీగా తింటారనమాట వాళ్ళు. అది ఇదేనండి. ఇది పాతకాలం టీవీ. ఒక టీవీ ఉండింది, అది వర్క్ అవ్వట్లేదు. ఇది పాతకాలం టీవీ అనమాట. ఇప్పుడు మేము బొడుకునేది ఎడగైతే ఇల్లు. ఇది చిన్న ఫ్రిడ్జ్, చిన్న స్టోరేజ్ అనమాట, షాప్ కోసం యూజ్ చేసుకోవడానికి. మొత్తం ఇదంతా షాపేనండి. ఏదో వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఇంతకు ముందు అంటే మా అమ్మ వాళ్ళు ఒక టౌన్లో షాప్ పెట్టేవాళ్ళు. నిదానంగా కరోనా వచ్చిన తర్వాత ఇంకా మనమంటూ లైఫ్ లాంగ్ వర్క్ చేయాలన్నా చేయలేరు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గరకే షిఫ్ట్ చేసుకొని ఇంటి దగ్గరే మనం సింపుల్గా ఎలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా చిన్న చిల్లర అంగడి, టిఫిన్ అంగడి, కొంచెం పోసుకునేది అమ్ముకునేది చేసుకుంటూ వాళ్ళ కాలం ఏదో గడుపుతూ, ఇంకెట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి కాబట్టి ఇంకా వాళ్ళ పని వాళ్ళ ఆరోగ్యాలు కూడా చూసుకోలేదండి సర్టైన్ టైంలో. అది వాళ్ళకి ఆల్రెడీ కింద పడి వచ్చినారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. ఎవరు సహాయం చేయలేదు మా అమ్మోళ్ళకి. మా అమ్మోళ్ళే కష్టపడి పైకి వచ్చారు. సౌండ్ తగ్గిమ్మా. ఇదిగోండి మా అమ్మ చేత 2 మాటలు మాట్లాడండి మా అమ్మ మా నాయన. ఇదిగో మన మైక్ పట్టుకో. పెళ్ళికి ముందు నువ్వేం చేస్తున్నావమ్మా? నేనా? మీకు పెళ్లి కాకముందు? నాకు పెళ్లి కాకముందు వ్యవసాయం చేద్దానికి పోయేది. అంటే మా అమ్మకి చిన్నప్పుడే పెళ్లి కాకముందే పైరు కోతలకి, నారేతలకి, కలుపు తీర్లకి, శనక్కాయ పిరుకుడు, శనక్కాయ పప్పు ఏతలు అట్లా చేసుకునేవాళ్ళు. మన మా ఆయన కాడికి వచ్చినా కూడా అయ్యే పనులు అప్పట్లో ఊర్లో. మీ ఊరు ఏ ఊరు? మా ఊరు కాట్రపల్లి, కాళాస్త్రి అవతల కాట్రపల్లి. మీ ఊరు? అమ్మమ్మ వాళ్ళ ఊరు కొత్తపాలెం. మా నాయనమ్మ వాళ్ళది కాళాస్త్రి అవతల కాట్రపల్లి. మా అమ్మ వాళ్ళు కొత్తపాలెం వచ్చేస్తే కొత్తపాలెం నన్ను ఇచ్చి ఉన్నారు. బుడతావారిపాడు మా అత్తగారు వాళ్ళ ఊరు. మీ అత్తగారు ఊరు. ఆడికి వచ్చి మా ఆయన నన్ను తీసుకొని బుడతావారిపాలెం 2-3 ఏళ్ళు కాపురం ఉన్నాయి అక్కడ. మీరు ఎందుకు వచ్చేసారు టౌన్కి? పరిస్థితులు బాగలేక, సేద్యాలకు వర్షాలు లేక, ఎండలకి బతకలేక నెల్లూరుకి వచ్చేసాం.
ఇంకా వేరే దగ్గరికి వెళ్ళొచ్చు కదా, నెల్లూరుకి ఎందుకు వచ్చినారు? నెల్లూరులో మా అమ్మ వాళ్ళు ఉన్నారు అప్పుడు. మా నాన్నకి చిన్నప్పుడే బాగా మేము చిన్నపిల్లకాయలప్పటి నుంచి మా నాన్న బాగా వచ్చింది. మాకు చదువు లేదు. చిన్నప్పుడే మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు, నెల్లూరుకి వచ్చేసారు కాపురం. మా అమ్మ వాళ్ళు నెల్లూరులోనే ఉండి పని చేసుకుంటా మా నాన్న బతికించుకున్నారు. మా నాన్న బాగున్నారు, అందరూ బాగా పని చేసుకుంటా బాగున్నారు. ఇక్కడ బాగుంది కదా అని చెప్పేసి మేము కూడా నెల్లూరుకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మా ఆయన తీసుకొని నెల్లూరుకే వచ్చేసాను నేను. ఇక్కడికి వచ్చినాక నా పెద్ద కూతురు చిన్న కూతురు ఇద్దరు పుట్టారు, నెల్లూరు పిల్లలు. పెద్ద పాప జీబుల హాస్పిటల్లో పుట్టింది, చిన్న పాప వచ్చి బార్కాస్ సెంటర్లో పుట్టింది మాకిద్దరికి. ఇప్పుడు హ్యాపీగా ఆయన హోటల్లో పనికి పోతుంటే నేను ఏదైనా పని చేసుకుంటున్నా, అంటే ఇళ్లలో పనులు చేసుకుంటున్నా. చాలా ఏళ్ళ తర్వాత 7 సంవత్సరాల తర్వాత మా చిన్న కూతురు పుట్టింది. అప్పుడు నేను వ్యాపారం చేసుకునేదాన్ని. వ్యాపారం అంటే టిఫిన్ షాప్ పెట్టుకున్నా. మా ఆయన హోటల్లో పని చేస్తున్నాడు. మన 7 సంవత్సరాల తర్వాత పాప కడుపు పడ్డదని చెప్పేసి ఆపేసాం. అప్పుడు అంటే నేను పుట్టానని అంగడి ఆపేసి కొద్దేళ్ళు ఒక 5-6 సంవత్సరాలు పెట్టకుండా ఉంటే మళ్ళీ ఇళ్లలో పని చేసుకుంటున్నాం. మా ఆయన బాగా లేకుండా సిలిండర్లు మోసి అవన్నీ చేసి బాగా లేకుండా చేస్తుంది. ఆపేసి టిఫిన్ అంగడే పెట్టుకున్నాం. ఒక 7-8 సంవత్సరాలు మాకు చక్కరంగా జరిగేది. అదే మధ్యాహ్నం తినేది, అదే రాత్రి తినేది, అదే ఉండేది. టిఫినే దీనికి అమ్ముగా ఉండేది. ఒక 7-8 సంవత్సరాలు అట్టే ఉండింది. 7-8 సంవత్సరాల తర్వాత కొంచెం మాకు పికప్ అయింది, కాలేజీలు పడ్డాయి, బాగా పికప్ అయింది. బాగా మేము ఎవరిని పెట్టుకోకుండా మేమే సంపాదించుకొని 10 రూపాయలు చేసుకున్నాము. పిల్లకాయలకి ఏదైనా పెట్టుకొని పిల్లలకి అరువైన చోట్ల ఇచ్చుకున్నాము. వాళ్ళు హ్యాపీగా ఉండారు. ఇప్పుడు కరోనా వచ్చిన మొదలుకొని వ్యాపారాలు లేకుండా తలకి ఇంటికే వచ్చి ఇంట్లోనే పెట్టేసుకున్నాము. ఇప్పుడు మేమిద్దరమే కాబట్టి పిల్లకాయలు లేరు కాబట్టి మేము హ్యాపీగా చేసుకొని ఉన్నాం. పిల్లకాయలు హ్యాపీ, మేము హ్యాపీ. అది ఇంకా మా నాయనకి మా నాయన గురించి చెప్తాడు కొన్ని మాట. మా నాయన అసలు ఎక్కువ మాట్లాడలేడండి. మా అమ్మాయినే మాట్లాడుతుంది కానీ మా నాయన కొంచెం ఎమోషనల్ అనమాట, ఎక్కువ మాట్లాడలేడు. మీకు ఐడియానే రావచ్చు, అక్క ఇంత కొద్ది స్థలం ఉంది, ఈ స్థలంలో మీరు అందరూ పోతే స్థలంలోనే మా అల్లుళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన మా అల్లుడు కూడా ఇక్కడే పడుకునే మాతో కూడా హ్యాపీగా. అప్పుడు ఇంత ఇది లేదండి, పార్టీషన్ లేదు అనమాట. ఇదంతా ఒకటే, ఇక్కడ పెద్దది ఉండేది పడుకోవడానికి మంచం. అందరిలో కలిసిపోతారు, ఇద్దరు జాలీగా ఉండాలంటారు, అందరం తిరగదామంటారు. మనకేం ఉద్యోగం చేసుకుంటున్నామే, మనం వ్యవసాయం చేసుకుంటున్నాం, మనకు కొంచెం డబ్బు ఉంది అనుకొని గర్వం లేదు, జాలీగా ఉంటారు. కాబట్టి మేము ఇన్నేళ్ళు మాత్రం ఈ ఇంట్లోనే కాపురం చేసాము. ఈ అల్లుళ్ళు వచ్చారు, మనవాళ్ళు వచ్చారు, మనవరాళ్ళు వచ్చారు, జాలీగా మాతో కలిసిపోతున్నారు. హ్యాపీగా మా చేతిలో ఉండి తినేసి హ్యాపీగా పోతున్నారు. మాకు హ్యాపీ, మేము అరువుగా ఉంటున్నాము. వాళ్ళ గురించి మాకు బాధ లేదు. అది అంతేనా? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మా అల్లుళ్ళకి గర్వం లేదు. అది మా నాన్న ఇంకా రెస్ట్ మోడ్లోకి వెళ్ళాలి, ఉదయాన్నే లేస్తారు కాబట్టి పాపం ఇంకా ఆల్మోస్ట్ నేను ఇది 1 అవర్కి 1 o'clockకి 1:30 కల్లా షూట్ చేశానండి. పాపం తినే టైం కదా, ఇంకా మా డాడీకి ఆకలేస్తూ ఉందనమాట. సరే అండి, నేను ఇది క్లోజ్ చేస్తాను. మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు, అక్క మీరు ఎక్కడ కొనుక్కుంటారక్క వస్తేను, నువ్వు కానీ మీ అక్క కానీ ఎక్కడ కొనుక్కుంటారు అని డౌట్ రావచ్చు. ఇంతకుముందు అయితే మేము ఇక్కడే కొనుక్కునే వాళ్ళమండి, అడ్జస్ట్ అయిపోయి. కానీ ఇప్పుడు నిదానంగా మా అమ్మోళ్ళు ఒకరంతా సెటిల్ అయిన తర్వాత ఒక చిన్న హౌస్ తీసుకున్నారు ఇక్కడే పక్కనే అనమాట, వాకబుల్ హౌస్ కూడా మీకు చూపిస్తాను. ఇది మాత్రం part 2లో వస్తుంది, చూడండి ఖచ్చితంగా. బాయ్ అండి, బాయ్ చెప్పమా, బాయ్ చెప్పు నాయన, బాయ్. ఓకే బాయ్ అండి, జాగ్రత్త.